అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, గత అక్టోబర్ నెలలో 22, 23 తేదీల్లో బంగ్లాదేశ్ టెరిటోరియల్ వాటర్స్లో మా మత్స్యకారులు ఆడబల్జీలు 9 మంది అక్కడ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వాళ్ళేమో నిర్బంధించారన్నమాట. అన్ఫార్చునేట్లీగా ఆ తర్వాత వాళ్ళు ఇండియన్ అక్కడ ఉండే బంగ్లాదేశ్ నేవీ కప్ చెప్తే ఇప్పుడేమో అక్కడ జైల్లో మా 9 మంది మత్స్యకారులు ఒక ఖైదీలు మాదిరిగా ఉన్నారన్నమాట. జస్ట్ 2 నెలలు అయినా కానీ ఈ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ నడుస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారికి ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఏదైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారో జైశంకర్ గారికి ఒక్క ఫోన్ కాల్ చంద్రబాబు నాయుడు ఎనఫ్. ఈ 9 మంది కూడా ఈ పాటికి వచ్చిండేవారు అన్నమాట. ఎందుకంటే ఇది మిత్రదేశం బంగ్లాదేశ్, మనకి శత్రు దేశం కాదు. శత్రు దేశం లాంటి పాకిస్తాన్ నుండే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు 20 మందిని రప్పించారు. రప్పించడమే కాకుండా జైల్లో ఉండేటప్పుడు ప్రతి ఇంటికి కూడా 10,000 రూపాయలు ఏమో ఆర్థిక సహాయం చేశాం మేము, నెలకి, ప్రతి నెలకి కూడా. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు ఏర్పాటు చేసి అమరావతి వచ్చి తాడేపల్లి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమక్షంలో 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చి మళ్ళీ అక్కడ నుండి వెహికల్ ద్వారా ఇంటికి పంపించాం. అంటే ఎంత శ్రద్ధ మత్స్యకారుల మీద. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఏంటంటే, ఈ వలసలు వెళ్తా ఉన్నారు, ఎందుకు వెళ్తా ఉన్నారు మా మత్స్యకారు? మన 950 కిలోమీటర్ల సముద్రం ఉంది తీరం. ఓకే, మన దగ్గరే బోర్డంత ఉంది. కానీ ప్రతి సంవత్సరం ప్రతి 50,000 మంది వలసలు వెళ్తున్నారు అన్నమాట. అటు గుజరాత్ వాటర్స్లోకి, లేదంటే ఇటు వెస్ట్ బెంగాల్ వాటర్స్లోకి, ఇటు కేరళ వాటర్స్కి. మన వాళ్ళు కళాశాలకి వెళ్ళి పని చేస్తామన్నారు. ఎందుకది? మనమే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేద్దాం. 10 ఫిషింగ్ హార్బర్లు 3,800 కోట్లు పెట్టి నిర్మాణం చేపట్టడం జరిగింది. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, 10 ఆటలకి 5 ఆల్మోస్ట్ పూర్తి అయ్యేవి, 75%. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందడం, మరి ఈ యొక్క పనులన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆపేసింది. ఇలాగ వలసలు వెళ్ళి వచ్చేది కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు, 2004 నుండి కూడా మేనిఫెస్టోలో చూస్తే మీకే తెలిసింది. కూడా మేనిఫెస్టో ఓపెన్ చేయండి, ప్రతి 5 కిలోమీటర్ జట్టి నిర్మాణం చేస్తూ ఉంటారు. అలాగుంటే ఎందుకు మేము వెళ్ళిపోతాం? ఎందుకు వెళ్ళిపోతాం? మా ఆడవాళ్ళని వదిలేసి ఎందుకు మగవాళ్ళు వెళ్ళిపోతాం? మాకేమైనా అవసరం ఉంటుందా? ఈ సముద్రాన్ని నమ్ముకొని కదా బతుకుతాము. మాకెందుకు ఈ బంగ్లాదేశ్ దగ్గర ఏమో వెళ్ళి బందీలు అయిపోవడం? మాకెందుకు ఈ పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి బందీలు అయిపోవడం? మాకు చదువు లేదు, సంధ్య లేదు. కనీసం ఈ ప్రభుత్వం టెక్నాలజీ వచ్చింది కదా, ఈ గత 2 సంవత్సరాల నుంచి టెక్నాలజీ బాగా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది అన్నమాట. అడ్వాన్స్ మనకి ఏదైతే ఉన్నదో ఈరోజు అలారం సిస్టమ్ అని చెప్పేసి, అడ్వాన్స్ అలారం సిస్టమ్ అని చెప్పేసి వచ్చాయన్నమాట. ట్రాన్స్పాండర్స్ వచ్చాయి. ఈ ట్రాన్స్పాండర్స్లో ఏదంటే గూగుల్ కోఆర్డినేట్ కోస్టల్ కోఆర్డినేట్స్ ఏమో లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అవి ఫీడెడ్ అవుతుంది అన్నమాట. ఏమాత్రం బంగ్లాదేశ్ వాటర్ దగ్గరికి వెళ్తే అలారం మోగిపోద్ది, ట్రిగర్ అయిపోద్ది అన్నమాట. వెంటనే భయం పుడి చేస్తుంది అన్నమాట మత్స్యకారులకి, అన్ని వెనక్కి వెళ్ళిపోతారు. అలాంటి సిస్టమ్ ఎందుకు ఇవ్వట్లేదు ఇంకా ఈ ప్రభుత్వం? అన్ని దేశాల్లో నడుస్తుంది. ఇండోనేషియాలో కూడా ఉంది, ఫిలిపీన్స్కి ఇలాంటి అనేసి పక్కనే ఉంటాయన్నమాట. అలాంటి దేశాల్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పి మేము అడుగుతామన్నమాట. కనీసం ఇంతవరకు ప్రభుత్వం వీళ్ళకి ఎలా తింటా ఉన్నారు, ఎలా బతుకుతా ఉన్నారు? ఆ గర్భిణీశ్రీ ఉంది, ఆ భయంతో
ఏమైనా అబార్షన్ అయిపోతుందా? పిల్లలు 10th క్లాస్ రాస్తామన్నారు. ఆ 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతారేమో అన్న ఆ భయంతో చదువు కూడా లేదు. ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది. కన్నీరే మిగులుతా ఉంది. కనీసం తిండి తింటున్నారా లేదా అనేది కూడా చూడట్లేదు అన్నమాట. ఏం చేస్తారు? మాకేమో చదువు లేదు, సంధ్య లేదు. ఏ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతారు వీళ్ళు? ఏ జేడీ ఫెసిలిటీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతారు? ఏ పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడతారు? మరి ఎన్నుకోబడి వాళ్ళు ఈ మత్స్యకారులు ఓటుతో గెలిచారు కదా. అక్కడ ఉండేది ఏదైతే నెల్లిమర్ల, అక్కడ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే జనసేనే కదా. మరి పవన్ కళ్యాణ్ గారు అయినా సరే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మత్స్యకారులకి న్యాయం చేయాలి కదా. చంద్రబాబు నాయుడు చేయబోతారు, మీరేం చేస్తా ఉన్నారు? ఎంతసేపు సూటు బూట్ వేసుకున్న వాళ్ళకే మీరేమో ప్లాట్ఫామ్ వేయడం, ఎంతసేపు సూటు బూట్ వేసుకున్న వాళ్ళతో మీరు తిరగడం, ఇది కాదు కదా. ఈరోజు దేశంలోనేమో మత్స్యకారుల సంఖ్య ఎంత ఉంది? సుమారు 1,35,000 మంది ఈరోజు వేటకెళ్తామన్నారు. రూపాయలు మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని హార్బర్లు నిర్మాణం ఇచ్చాం. ఈ హార్బర్ కు 152 కోట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఏముంది, 5 లక్షల రూపాయలు మేము అడుగుతున్నాం అంతేనే. నేను డిమాండ్ చేస్తానన్నా ఒక మత్స్యకారుడిగా, నన్ను వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యేగా చూడకండి. ఒక తోటి మత్స్యకారికి, ఒక వాడపల్లి కులస్తుగా, మా అక్కచెల్లెలు వీళ్ళందరూ కూడా ఈ 9 కుటుంబాలకి కూడా 9 కుటుంబాలకి కూడా ఒక 5 లక్షలు చొప్పున ఇవ్వండి. విడుదల అయిన తర్వాత మరి ఒక 5 లక్షలు ఇవ్వండి. ఒక ధైర్యం, ఒక భరోసా మాకుంది, మా వెనకాల మా ప్రభుత్వం ఉందని చెప్పడానికి. సో ఆ రకంగా చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కనువిప్పడం కోసం అని చెప్పి ఈరోజు వీళ్ళందరినీ ఏర్పాటు చేసి, ఈరోజేమో వీళ్ళందరికీ కూడా ఒక 45,000 రూపాయలు, అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక 5,000 రూపాయలు చెప్పిన, అలాగే 10 కేజీలు బియ్యం చెప్పిన అందిస్తా ఉన్నాము. సో ఏదైనా సరే నెల కూడా వీళ్ళు వచ్చేంత వరకు కూడా రేషన్ అందిస్తామని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం.